అకాల వర్షం రైతులను నట్టెట్ట ముంచింది. తుఫాను బీభత్సంతో చేతికి అందిన పంట నేలపాలైంది. నిన్న రాత్రి కురిసిన వర్షంతో పెద్దపల్లి జిల్లాలో వేలాది ఎకరాల పంట నీట మునిగింది. వరి, మొక్కజొన్న, పత్తితో పాటు ఇతర పంటలు ఘోరంగా దెబ్బతిన్నాయి. కష్టించి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో నీటి పాలు కావడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం తమకు పంట నష్టపరిహారం అందించాలని రైతన్నలు కోరుతున్నారు. కాల్వ శ్రీరాంపూర్ శివాలయ వీధిలో ఇండ్లలోకి వర్షపు నీరు చేరి కాలనీ వాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టుకున్న వరి ధాన్యం పూర్తిగా తడిచి ముద్దైంది. కొన్ని చోట్ల వరి ధాన్యపు కుప్పలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. వరద ధాటికి ధాన్యం కొట్టుకుపోయాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలంటున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతన్నలు డిమాండ్ చేస్తున్నారు. ఇక వ్యవసాయ అధికారులు కూడా పంట నష్టం అంచనా వేసి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. అంత లేపు ఇంకా లేపు ఏ